శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే సర్పంచ్ ఎన్నికల్లో మరి ఇక్కడ 3/2 వంతులు గెలుచుకున్నామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నోటికొచ్చినట్టు ఆగుతున్నటువంటి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పెట్టడానికి మాత్రం జంకుతోంది. అంటే కారణం ఏంటి అని అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ భూస్థాపితమైంది, బీఆర్ఎస్ కేల్కతం అని చెప్పి ఇప్పటివరకు ఏదైతే మరి ఇక్కడ వాగినరో వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా ఇవాళ గ్రామీణ ఓటర్లు 4000కు పైగా మరి ఇక్కడ సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్కి అందించి బీఆర్ఎస్ను మరి ఇక్కడ ఖచ్చితంగా మేము ఆదరిస్తూనే ఉంటాం, బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ఏదైతే నిరూపించిందో మరికొన్ని ఏవైతే సర్పంచ్ స్థానాలు ఉన్నాయో 5-10 ఓట్లతోటే మరి అత్యధికంగా చేజారిపోవడం, దాంతోపాటు ఇక్కడ అధికార బలం, ధనబలం, అదేవిధంగా పోలీసులతోటి దౌర్జన్యం, మరి ఇక్కడ ఎక్కడికక్కడ అభ్యర్థుల మీద దాడులు ఇన్ని జరిగినా కూడా చెక్కు చెదరకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాటం చేసి ఇవాళ ఏదైతే ఇండిపెండెంట్ గుర్తులతో జరిగిన దానిలోనే 4000 పైచీలకు జీబీలను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్. అంటే రేపటి రోజున మరి ఇక్కడ గుర్తు కనబడితే, కారు కనబడితే కేసీఆరే గుర్తొస్తాడు, కారు కనబడితే తెలంగాణలో ఉన్న మరి ఇక్కడ ఈ దుర్భర పరిస్థితులకు పరిష్కార మార్గం కనబడుతుంది. మరి ఖచ్చితంగా మీరు గుర్తులతో కనుక ఓటింగ్కి ఇప్పటికిప్పుడు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ సగానికి పైగా జిల్లా పరిషత్తులు కైవసం చేసుకుంటుంది. మరి ఆ సగానికి పైగా జిల్లా పరిషత్తులు కైవసం చేసుకుంటే ఎమ్మెల్యేలో క్రైసిస్ మొదలవుతుంది. ఖచ్చితంగా మీ ప్రభుత్వం పట్టు సడలిపోతుందని ఇంటెలిజెన్స్ ఏదైతే మరి ఇక్కడ నివేదిక ఇచ్చిందో దాని మూలంగానే మరి ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దానికి మరి ఇక్కడ అసెంబ్లీని పెట్టి ప్రతిపక్షాలను అడిగి పెడతాము ఎలక్షన్ అని చెప్పి సాగ్గా చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే మరో 5-6 నెలలు వాయిదా వేసి ఏదైతే రైతు భరోసా సంబంధించి కానీ అదేవిధంగా కొంతవరకు మరి ఏ స్కీమును అమలు చేస్తే ప్రజలను మన వైపు మరల్చుకోవచ్చు, మరి ఇక్కడ గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడానికి మన 2 దసరాలకు చీరలను ఎగ్గొట్టి ఇలా ఓట్ల కోసం ఇందిరమ్మ చీరలు అని ఏదైతే తీసుకొని వచ్చిందో మళ్ళీ అదే విధంగా ఏదో ఒక తాయిలం వాళ్లకు మరి కట్టబెట్టాలా అని చెప్పి వేచి చూస్తా ఉన్నది ప్రభుత్వం. ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అవి కేవలం ఓట్లప్పుడు మాత్రమే అందుబాటులోకి వస్తాయని చెప్పి మరి ఇక్కడ దీని ద్వారా తేటతెల్లమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఒక్క రైతు భరోసా మాత్రమే, అది కూడా 15,000 ఇస్తామని 12,000కు కుదించి మరి ఇక్కడ ఇప్పుడు రాబోయే ఏదైతే మరి ఇక్కడ రబీ సీజన్ కు సంబంధించి చూసుకున్నట్టయితే శాటిలైట్ ద్వారా మరి ఇక్కడ ఏదైతే దాన్ని సాగు చేసిన వాళ్ళ ఆ ఎకరాలను గుర్తించి వాళ్ళకే రైతు భరోసా ఇస్తారట. అంటే రైతు భరోసాకు కొర్రీలు పెట్టడానికి, ఎగనామం పెట్టడానికి అనేక శాఖలు వెతుకుతా ఉన్నారు. దానికి తోడు పెన్షనర్లందరికీ కూడా ఐరిస్ ద్వారా మరి ఇక్కడ వాళ్ళకు పెన్షన్ ఇస్తారట. ఈ రకంగా ఎక్కడికక్కడ కొర్రీలు పెట్టి సంక్షేమ పథకాలను మరి ఇక్కడ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణను 10 సంవత్సరాల్లో భారతదేశంలో ధీటుగా నిలబెట్టి తెలంగాణను అన్ని రాష్ట్రాల్లో కంటే ముందుకు తీసుకెళ్లి ఇవాళ మీరు మరి ఇక్కడ ఏదైతే వేరు పడితే మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని మరి ఏదైతే ఎద్దేవా చేసిన నోళ్లను ఆంధ్ర నోళ్లను ముగించిండు కేసీఆర్. 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఉన్న తెలంగాణను 22,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకొని వచ్చి ఇలా 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందజేసి మరి ఇక్కడ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించని ఘనతలు అన్ని కూడా సాధించింది. ఇలా రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతు బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఇంటికి మూల దిక్కుగా ఉన్నటువంటి రైతు ఏ రకంగా చనిపోయినా గతంలో చూసుకున్నట్టయితే రైతు ఆత్మహత్య చేసుకుంటే మరి దానికి సంబంధించి 1,00,000 మరి ఇక్కడ కొర్రీలు పెట్టి ఎఫ్ఐఆర్లు చూసి అవన్నీ చూసి 10 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరికి కూడా పరిహారం అందేది కాదు. ఇవాళ రైతు ఆత్మహత్యలే కాదు మరి ఇక్కడ ఏ విధంగా మృత్యువాత పడ్డా, నార్మల్గా మృత్యువాత పడ్డా కూడా 5 లక్షల రూపాయలు ఆయన ఏదైతే పెద్ద కర్మ జరిగే ఆ లోపలే వాళ్ళ డిపెండెంట్స్ అకౌంట్లో వేసి ఇవాళ ఏదైతే రైతులకు అండగా నిలిచిండు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అంటే యూరియా బస్తాలను కూడా అందియలేక ఇవాళ షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో అమ్ముతా ఉన్నది. ఎవడంటాడు మరి ఇక్కడ కేటీఆర్ విదేశాలలో చదువుకొని వచ్చిండు, మరి ఇక్కడ పరిజ్ఞానాన్ని ఏదైతే మరి ఇక్కడ ఆధునిక టెక్నాలజీని వాడుకోవద్దంటే ఒరే వెదవల్లారా ఆధునిక టెక్నాలజీని ఎక్కడ వాడాలి, ఇలా విద్యార్థుల విషయంలో వాడు, విద్యను చెప్పే విషయంలో వాడు, అన్ని డిజిటల్ క్లాసులు చేయి, డిజిటల్ బోర్డులు తెప్పి. కానీ ఇలా చదువురాని రైతులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు సెల్ ఫోన్లలో
మరి ఏ విధంగా వాళ్ళు బుక్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడో మళ్ళీ మీ సేవకు పోయో లేదంటే ఎవరైనా వ్యక్తిని ఆశ్రయించో మళ్ళీ 100-200 ఇచ్చి మరి అలా ఆ యాప్లలో వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి ఉన్నది. మరి రైతులందరికీ ముందుగాలు మరి యాప్ మీద వాళ్ళందరికీ పాఠాలు చెప్పు, ఈ ఊరూరికి రైతులకు టెక్నాలజీ నేర్పు. ఇవాళ ఏదైతే షాపులలో అందుబాటులో పెడితే తెచ్చుకోవడానికి రైతులు సిద్ధంగా ఉంటే షాపులలో ఉంటే రాత్రులంతా కూడా లైన్లు కడతా ఉన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉన్నదని చెప్పి యాపులలో అమ్ముతున్నావు కానీ యూరియాని మాత్రం రైతులకు ఎంత అవసరం ఉంటే అంత అవైలబుల్ పెట్టలేక మరి ఇక్కడ ఏదైతే చెతికిల పడ్డది ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించినట్టయితే మరి ఇక్కడ గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ కేసులతోటి ఒకవైపు విద్యార్థులందరూ అస్వస్థత పాలవుతా ఉన్నారు, మృత్యువాతలు పడతా ఉంటే విలేకరుల మీదకే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఇసుక మాఫియా పెట్టరేగిపోతా ఉన్నది. ఇసుక మాఫియా పెట్టరేగిపోయి ఏదైతే గత ప్రభుత్వం మానేరు మీద చెక్ డ్యాములు కట్టిందో ఎక్కడికక్కడ బాంబులు పెట్టి పేల్చేస్తా ఉన్నారు ఇసుక మాఫియా. ఆ ఏదైతే ఆ చెక్ డ్యాముల ద్వారా నీరంతా కూడా నిలిచిపోయి ఇటు రైతులకు ఇటు మత్స్యకారులకు ఒకవైపు ఉపాధి లభిస్తా ఉంటే మరి ఇసుకను దోపిడీకి గురి చేస్తున్నటువంటి దోపిడీదారులు ఆ నీళ్లు నిల్వ ఉండడం మూలంగా తాము ఇసుక తీసుకుపోవడానికి ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి మరి మానేరు మీద ఉన్న చెక్ డ్యాములన్నింటినీ వరుసగా పేల్చేస్తా ఉన్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అడవి సోమన్పల్లి మరి బ్రిడ్జి మీద అడవి సోమన్పల్లి దగ్గర మానేరు మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ ను 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేసి అంతా కూడా ఇసుక మాఫియా పని అని చెప్పి మరి ఇక్కడ తేడతెల్లం అవుతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న రోజున పుట్టా మధుకర్ గారు ఇక్కడ చెక్ డ్యామ్ ను పరిశీలించిండ్రు. మరి ఇక్కడ కరెక్ట్ 10 రోజుల క్రితం తీసినటువంటి ఫోటో ఇది. పుట్టా మధు గారు ఏదైతే అడవి సోమన్పల్లి బ్రిడ్జి మీద మరి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆ రోజు తీస్తే నిండు కుండలాగా ఉన్నటువంటి ఇక్కడ మానేరు మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఈ ఏరియా అంతా ఇక్కడ చెక్ డ్యామ్ ఉన్నది. ఈ చెక్ డ్యామ్ కు అవతల నీటి సుక్కలేదు, యువతల ఏ రకంగా కలకలలాడుతా ఉన్నదో మరి వీడియో ద్వారా కూడా వీక్షించవచ్చు మనం. ఈ రకంగా 2 వైపులా బ్రిడ్జికి ఇటువైపు అదేవిధంగా అటువైపు కూడా ఎక్కడి వరకు నీళ్లు మరి నిల్వ ఉన్నాయి. దీంతో మరి ఏదైతే రైతులకు భూగర్భ జలాలు పెరుగుతాయి, అదేవిధంగా అందులో మోటార్లు పెట్టుకొని కూడా సమీప రైతులందరూ మరి ఇక్కడ ఏదైతే వ్యవసాయం చేసుకునే మరి ఇక్కడ వెసులుబాటు ఉన్నది. అదే విధంగా దీనిలో సుమారు 200 మంది మత్స్యకారులు ఇందులో చేపలను పెంచుకొని మరి ఇక్కడ బాగుపడతా ఉంటే ఇసుక మాఫియా ఈ నీళ్లుంటే తమకు మరి ఇసుక పోవడానికి ఇబ్బందిగా ఉన్నదని పేల్చేసిండ్రు. మరి ఈ రకంగా కాంగ్రెస్ గూండాలు రాక్షస పాలన సాగిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. చెక్ డ్యామ్ ని ముమ్మాటికి పేల్చివేతనే కుట్రపై బలపడుతున్న అనుమానాలు. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ. పట్టబట్టిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎట్టకేలకు మల్హార్ పిఎస్ లో కేసు నమోదు. ఘటన జరిగిన రోజు భారీగా శబ్దం వినిపించిందంటున్న రైతులు. కూల్చివేతపై విచారణ జరిపించాలంటున్న మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. ఇరిగేషన్ శాఖ విచారణ జరిపించాలని మరి సుద్దులు వలుకుతున్న శ్రీధర్ బాబు. ఇవాళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చెక్ డ్యామ్ ను పేల్చివేసిరని చెప్పి మరి ఇక్కడ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్ వెళ్ళి మంతన్లో ఫిర్యాదు చేస్తే మరి ఇక్కడ యువతల వైపు మరి ఏదైతే మంతని పోలీస్ లిమిట్స్ వస్తాయి, అవతల వైపు చూసుకున్నట్టయితే మల్హార్ లిమిట్స్ వస్తాయి. మరి సగం కంటే అవతల జరిగింది కాబట్టి నువ్వు వెళ్ళి మల్హార్లో ఫిర్యాదు చేయమంటాడు. మరి మల్హార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదైతే కాంట్రాక్టర్ నాణ్యతా లోపంతో కూలింది అని చెప్పి ఫిర్యాదులో రాయమని చెప్పి మరి పోలీసు వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ అధికారులకు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. అంటే పోలీసులు ఈ పేల్చివేసిన దాని మీద ఏ విధంగా ఉన్నారు అంటే కాంగ్రెస్ నాయకులే పేల్చివేసిరు కాబట్టి ఇలా పేల్చివేసిరంటే వాళ్ళను పట్టుకోవాలి కాబట్టి వీటన్నిటికంటే నాణ్యతా లోపం అని అంటే కేసు మూసేయడానికి ఈజీగా ఉంటది. 4 రోజులు ఇది నాంతది, తర్వాత పోతుంది. మరి మనకెందుకు వచ్చిందిలే అనుకుంటా ఉన్నారా, లేదంటే అధికార పార్టీ నుంచి వాళ్ళకు ఒత్తిడి వచ్చిందా? కానీ మొత్తానికైతే ఏం ఫిర్యాదు రాయాలో కూడా వాళ్ళే చెప్తే ఇరిగేషన్ శాఖ అధికారులు నాణ్యతా లోపంతో కూలిందని చెప్తే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ నాణ్యతా లోపానికి బాధ్యులు కాదా అంటే వాళ్ళకు వాళ్ళే నవ్వుకుంటారా? ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి ఎంతకైనా దిగజారుతా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తక్షణమే విచారణ జరిపించాలి. అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ను ముమ్మాటి కాంగ్రెస్ నాయకులు పేల్చేశారు. గతంలో చెక్ డ్యామ్ తో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు స్థానికంగా సర్పంచ్ గెలిచిన తర్వాత అదే విషయాన్ని నిజం చేసి చూపించారు. చెక్ డ్యామ్ చుట్టుపక్కల గ్రామాలైన అడవి సోమన్పల్లి, నాగపల్లి, వెంకటాపూర్, వల్లెంకుంట, మల్లారంలో కాంగ్రెస్ నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సర్పంచ్లకు గెలిచిన వారంతా ఈ మానేరు వాగులోని ఇసుకపై కన్నేసి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ చెప్తే
ఇక శ్రీధర్ బాబు శుద్ధులు వలుకుతా ఉన్నాడు. మరి పోలీసు వాళ్లకు ఎక్కడికక్కడ ఆర్డర్లు వేస్తాడు, ఈయననే హోమ్ మినిస్టర్, ఈయననే ముఖ్యమంత్రి అన్నట్టు చేస్తాడు. ఇప్పుడు మాత్రం మరి విచారించాలని మంత్రిని కోరిండట. అడవి సోమనపల్లి చెక్ డ్యాం విషయంలో అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిండట. ఇక్కడ పోలీసు వాళ్ళు విచారణ చేసి దానికి సంబంధించి మరి ఇక్కడ ఎవడైతే ఆ బ్లాస్టింగ్లకు పాల్పడ్డాడో, ఎవడు ఇసుక మాఫియానో వాళ్ళని దొరకబట్టాలి. కానీ ఇవాళ నేను రాగానే 2 రోజుల్లోనే మరి ఇక్కడ ఈ లారీలను బంద్ చేయిస్తా అన్నాడు. 200 లారీలను 2000 చేసిండు. ఇవాళ మీ తాత ముత్తాతల వనరులన్నీ దోపిడీకి గురైతానే అన్నాడు. ఇవాళ ఆయన యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్నాడు. ఇవాళ చెక్ డ్యాము ఇసుకను తీసడానికి అడ్డం వచ్చిందని చెప్పి ఆయన అనుచరులు కూల్చేస్తే ఇవాళ పోలీసులను వాళ్ళని తక్షణం ఎవడు కూల్చేసిండో వాడిని పట్టుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయాల్సిన శ్రీధర్ బాబు ఇవాళ మేము మంత్రిని కోరినాము అని అంటే, ఇవాళ ఏదైతే పోలీసు వాళ్ళు మరి నాణ్యతా లోపంతో అది కూలిందని చెప్పి రాయమని చెప్పిండో దీన్ని అంతా కూడా కాంట్రాక్టర్ మీదకి నెపం నెట్టి మరి ఆ ఒత్తిడికి తట్టుకోలేక కూలిందని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందుకు శ్రీధర్ బాబే ఊతమిస్తున్నాడనే విషయం దీని ద్వారా తేటతెల్లమవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక అడవి సోమనపల్లి చెక్ డ్యాం ధ్వంసం విషయంలో పూర్తి స్థాయి ఎక్స్పర్ట్ కమిటీ విచారణ నిర్వహిస్తున్నది. చెక్ డ్యాం ధ్వంసమైనట్టుగానే భావిస్తున్నాం. ఈ నిర్మాణాన్ని సాయిరాం కన్స్ట్రక్షన్ చేపట్టింది. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేవని పాపం ఇక్కడ రమేష్ బాబు చెప్తా ఉన్నాడు. ఇక కూల్చివేత కాంగ్రెస్ నాయకుల పని అని చెప్పి అడవి సోమనపల్లి గ్రామస్తులు అయితే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఈ రకంగా మరి కూల్చివేసి రైతులకు ఏ విధంగా అందుబాటులో ఉన్నటువంటి ఇంత నిండు కుండలా ఉన్నటువంటి ఈ నీటిని అన్నిటిని కూడా బయటకు వదిలేసి ఇసుక నమ్ముకుంటా ఉన్నారు దుర్మార్గులు. మరి మంతని నియోజకవర్గంలో ఇసుక ఆపేస్తా అన్న వ్యక్తి ఏం చేస్తాను? 2 రోజులనే అన్నావు కదా, 2 ఏళ్ళు అయింది. ఇంకా నీ అనుచరులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇవాళ భూగర్భ జలాలను అడగంటే చేస్తా ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం మీద కుట్రలు వనితివి, ఇవాళ కాళేశ్వరం మీద చుక్క నీరు రాకుండా చేస్తేవి. ఆఖరి చూసుకున్నట్టయితే ఎల్మడుగులో మొసళ్లకు కేంద్రంగా ఉండే ఏ ఎండాకాలం కూడా అలా నీటి చుక్క లేకుండా ఉండదు. మరి నిండు కుండలా ఉండేది ఆ ఎల్మడుగు వరకు. ఇవాళ ఎల్మడుగులో నీటి చుక్క లేక మొసళ్ళన్నీ మరి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ రకంగా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో పథకాల తెల్లముఖమాట. ఇప్పటికే గ్యారంటీలు ఎగవేత, ఉన్న వాటికి కోత, పెన్షన్లు, స్కీములకు ఫేషియల్ రికగ్నైజేషన్, సర్కార్ యోజన. ఇక అన్ని స్థాయిలో ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అమలు. విలేకరులతో చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మాకు 2/3 వచ్చినాయి, ఇక రాబోయే 2029 కూడా ఇదే పునరావృతం అవుతుంది అంటాడు. 2029 రాకేందుకు వెంటనే పరిషత్ ఎన్నికలు పెట్టు, ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టు, నీకు 2/3 వచ్చింది కదా, ఇదే ఊపు మీద పెట్టచ్చు కదా అంటే, పంచాయతీ ఎన్నికల్లో ఎవడు గెలిచినా మనమే అనుకున్నాం. కానీ ఇవాళ పార్టీ గుర్తుల మీద వెళ్తే మన గూబ గుయ్యమంటది. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడితే తెలంగాణ ప్రజానీకం మరి ఇక్కడ అదేదైతే స్వస్తి గుర్తుతోటి కొట్టే ముద్ర ఏదైతే ఉన్నదో అది ఆటోమేటిక్ గా కారు మీదకి వెళ్తుందని ఇంటెలిజెన్స్ చెప్తున్న తరుణంలో మళ్ళా 5-6 నెలలు గ్యాప్ పెట్టి మళ్ళా ప్రజలను ఏ అంశం మీద మోసం చేయాలి, ఏ అంశం మీద డైవర్షన్ చేయాలి, ఈ వ్యతిరేకతను ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇప్పటికే మేము 8,000 గెలిచినాం అని ప్రాపగండా చేసుకుంటూ ఏదైతే బలంగా ఉన్నామని చెప్పి బలవంతంగా మరి ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నాడో మళ్ళీ డైవర్షన్ చేసి వెంటనే రైతులకు రైతు భరోసా ఇచ్చి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్ళాలనే దాని మీద మళ్ళా కుట్రలు వనుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ, పల్లెపూరులో హస్తం, వికృత రాజకీయం, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడతామా, బీఆర్ఎస్ క్యాడర్ అండగా ఉంటాం, జనవరిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం, సర్పంచ్ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని విజయం అని చెప్పి మరి ఇక్కడ సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ అని ఎందుకంటా ఉన్నారంటే, ఇవాళ స్పీకర్ అన్నట్టయినే మరి ఇక్కడ సాక్షాత్తు అన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా మరి ఆయన పూర్తి స్థాయిలో ఆయన వ్యక్తిగత అభిప్రాయం వేరు, ఇవాళ ముఖ్యమంత్రి చెప్పింది అమలు చేసిండడానికి ముందుగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కనుక చూసినట్టయితే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ పాపం ఆయన ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలని భావించే వ్యక్తి ఆయన. మరి ఆయన ఇవాళ ఎందుకు కళ్ళ ముందట ఎన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఇవాళ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్
మరి ఇక్కడ అధికారిక సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ప్రకటించిండ్రు. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, కాంగ్రెస్ లోకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అని, కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి అని, కాంగ్రెస్ లో చేరిన మరి ఇక్కడ తెల్లం వెంకట్రావు అని, అదేవిధంగా మైపాల్ రెడ్డి అని, ఇక్కడ చూసుకున్నట్టయితే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అని, అదేవిధంగా రంజిత్ రెడ్డి, ఇక్కడ చూసుకున్నట్టయితే కడియం శ్రీహరి, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇన్ని రకాల ఆధారాలు పెట్టుకొని ఇవాళ స్వయంగా వాళ్ళే మాట్లాడిండ్రు. రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతో దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. కష్టపడ్డ ప్రజలు ఆదరించి కేసు ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ తో కలిసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి చేరినామని సాక్షాత్ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆఖరికి కడియం శ్రీహరి ఆయన బిడ్డ టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం చేరి ఇవాళ నేను ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నా అంటా ఉన్నారు. ఇక్కడ వాళ్ళే సాక్షాత్తు చెప్తారు. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఇక సాక్షాత్తు ఆయననే చెప్తాడు, బహిరంగ వేదికల మీద చెప్తాడు. మరి ఇక్కడ అఫీషియల్ హ్యాండిల్స్లలో వాళ్ళే పెట్టుకుంటారు. అయినా కూడా స్పీకర్ మనోడేనే, మనం ఏది చెప్తే అది ఉంటుంది అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం వేరు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు కనుక చూసినట్టయితే ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే, వీళ్ళంటారు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళే అంటారు. ఎంత వెటకారం! ఈ మాటలన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఇంత నికృష్ట రాజకీయమా? ఒకవైపు జనాలను అంతా కూడా ఉమ్మేస్తా ఉన్నారు. మరి ఇంత గలీజ్ గాన్ని ముఖ్యమంత్రిని చేసినావా అని చెప్పి ఒకవైపు జనాలంతా చీత్కరిస్తా ఉంటే, ఇంకా వాళ్ళను బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి. మరి ఇంత దిగజారున వ్యక్తిని, ఇంత చిల్లర వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రిని చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళట మేజర్లట, వాళ్ళు ఏది చెప్తాదే కరెక్ట్ అట. దొంగలు కూడా మేజర్లు ఉంటారు. నేను దొంగను కాదు అని అంటే కోర్టు ఇడిచిపెట్టుడా మరి ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఈయన ఓటుకు నోటు దొంగ. మరి ఇక్కడ అన్ని రకాల మరి ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినోడు కాబట్టి నరం లేని నారిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. సిగ్గు శరం మానం ఇవన్నీ ఇడిచిపెట్టి వాళ్ళు టీఆర్ఎస్ అని ఈయన చెప్తా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ అయితే కన్వెందుకు కప్పినావంట? దేవుని కండువా నీదేమన్నా గుడా? వెంకటేశ్వర స్వామి గుడా? నువ్వు వాళ్ళు ఏమన్నా పూజారివా? మరి వాళ్ళకి వచ్చి ఆ దేవుని కండువయ్యా. ఒకవైపు మరి నీ టీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ హ్యాండిల్లో ఏమున్నది, వాళ్ళు మేము పార్టీలో చేరినామని బహిరంగ వేదికలో చెప్తారు. స్పీకర్ కష్టపడికేమో మేము టీఆర్ఎస్లే కొనసాగుతున్నాం అంటాడు. వ్యక్తిగతంగా మరి ఆయన ఏం చెప్పిండు, ఏదైతే అరే స్పీకర్ గారు మేము ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అన్నాడు. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం స్పీకర్గా వచ్చేటప్పటికి ఆయన మీద ఉన్న ఒత్తిడి, ఆయన కనుక వీళ్ళ మీద వేటేస్తే ఆయన స్పీకర్నే పీకేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ బ్లాక్ మెయిలర్ రేవంత్ చేయబట్టి ఇవాళ ఆయన వ్యక్తిత్వాన్ని చంపుకొని ఈయన ఏది స్క్రిప్ట్ రాసి ఇచ్చిందో దాన్నే చదవాల్సి వచ్చింది. కానీ ఇవాళ స్పీకర్ని మాటింటాడు కావచ్చు, ఇవాళ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన చేతిలో కీలుబొమ్మగా మారిండు. కానీ రేపు కోర్టులకు ఈ ఆధారాలను కనుక ఇచ్చినట్టయితే మరి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ పరిస్థితి ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షాత్తు మీ హ్యాండిళ్లలో పెట్టిండ్రు, సాక్షాత్తు వాళ్ళే మాట్లాడిండ్రు స్వయంగా. మరి ఇన్ని రకాలుగా సాక్ష్యాలు ఉండగా కూడా కళ్ళు మూసుకొని మరి న్యాయదేవతకే ఇప్పుడు కళ్ళకు గంతలుంటే న్యాయం సరిగ్గా ఉండదని న్యాయదేవత కళ్ళకే గంతలు విప్పేసిన పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంటే, ఇవాళ స్పీకర్ కళ్ళకు నల్లటి గుడ్డను కట్టి ఇవాళ పిల్లి పాలు తాగినట్టుగా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వ్యవహారం. అది చాలదన్నట్టు ఇంకా వెటకారం మాటలు. ఇప్పటికే మరి ఇక్కడ ఒకవైపు జనం చీకొడతా ఉంటే కూడా ఇంకా సరిపోకుండా ఇంకా మాటలు మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. పంచాయతీ ఫలితాలలో రేవంత్ ఫ్రస్ట్రేషన్, కేటీఆర్ కు తనకు మిత్రభేదం సృష్టించేందుకు సీఎం చిల్లర వేశాలు, త్వరలోనే ఆయన కుర్చీ ఊడటం ఖాయం, చీప్ ట్రిక్స్ జనం నమ్మరు, అవినీతి అసమర్థతను ఎండగడతామని చెప్పి రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అని చెప్పి
మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, విభజించి పాలించు అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హరీష్ రావు మధ్య కేటీఆర్ మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇద్దరు కలిసి ఇయ్యరమయ్యర వాయిస్తా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు లేవంటున్న సీఎం, రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి వస్తున్న దబాయిస్తున్న ముఖ్యమంత్రి ఊహించుకుని లెక్కలేదని చెప్పి నిన్న రోజున ప్రెస్ వాళ్ళతో మాట్లాడిండు. మరి ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి విన్నట్టయితే, మీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు. ఇది అసలు ప్రశ్నలే అడగద్దంటాడు. ఎందుకంటే నన్ను అడిగినా లాభం లేదు, నేను ఒక అసమర్థుణ్ణి, నేను ఒక చేతగానిని, నేను ఒక దద్దమ్మ ముఖ్యమంత్రిని కాబట్టి మీరు అడిగి కూడా వేస్తూ అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అసొంటి అట 10 ఏళ్ల క్రితం జరిగినట్టుని ఇప్పుడు వాళ్ళు ఊహించుకొని చెప్తా ఉన్నారట. మరి నీకు కళ్ళున్నాయా? నువ్వు అసలు కళ్ళున్న కబోదివా, లేకపోతే నీ చెవులు వినబడతలేవా? ఇక్కడ ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థుల దుర్మరణం, హైదరాబాద్ లోని దవాఖానలో చచ్చిపోయిందట పాపం. మరి ఇక్కడ విషారంతో అస్వస్థత, 15 రోజులుగా చికిత్స, ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి ఇక్కడ వాళ్ళు మృతదేహంతో ఆందోళనకు దిగుతూ అడ్డుకున్న పోలీసులట. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఘటన జరిగింది. మరి ఇవన్నీ రాష్ట్రం నలుమూలలా జరుగుతూ ఉంటే మరి విలేకరులు అడుగుతా ఉంటే అది మీ అమాయకత్వం అంటా ఉన్నాడు. నిన్ను ఎన్నుకోవడం, ఏదైతే మార్పు పేరుతో నిన్ను ఎన్నుకోవడమే ఇది ఏదైతే తెలంగాణ ప్రజల దరిద్రం. ఇలా నీ భావదారిద్ర్యానికి ఇలా తెలంగాణ ప్రజలు ఏ విధంగా నలిగిపోతా ఉన్నారో ఇక్కడ కనబడతా ఉన్నది. ఆఖరికి విలేకరులను కూడా నోటికొచ్చినట్టు దూషిస్తా ఉన్నావు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నావు. వాళ్ళని అమాయకులట. మీరు అమాయకులు. ఏదో 10 ఏళ్ల కింద జరిగిందా, ఇది 15 రోజుల కింద జరిగిందా, 10 ఏళ్ల కింద జరిగిందా? నీకు నిస్సిగ్గుగా ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెమన్నా మరి ఇక్కడ అరుగు బెరుకు లేకుండా అబద్ధాలను అవలీలగా ఆడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక ప్రాదేశిక పోరుకు 6 నెలలు బ్రేకు, సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు వాయిదా, భరోసా డబ్బులు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం. అంతదాకా ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు, సర్పంచ్ ఫలితాలతో చావు తప్పి కన్నులెట్టపోయిన పార్టీ, అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమే, పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలకు వెళ్లొద్దని నిర్ణయం. బీఆర్ఎస్ టార్గెట్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం, పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలని చెప్పి ఆలోచన అని. మరి సర్పంచ్ కష్టప్పటికీ ఏదైతే అది ఇండిపెండెంట్ గుర్తులుంటాయి కాబట్టి మరి 42% మీద దెబ్బ పడుతుంది రేపటి రోజున అని పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇద్దామని. మరి నువ్వు రాజ్యాంగ పరంగా హక్కు కల్పిస్తాను, 42% రిజర్వేషన్ ఇస్తాను, ఇవాళ పార్టీల పరంగా ఇద్దామని చెప్పి మళ్ళీ అసెంబ్లీ పెట్టి ఏదో బీఆర్ఎస్ ను నువ్వు ఒప్పుకోలేదు అని చెప్పి మరి నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ అసలు కారణం ఏంటంటే మరి ఇక్కడ ఏదైనా అధికార పార్టీలో ఉంటే సర్పంచ్లకు సంబంధించిన వాళ్ళు మాత్రం 80 నుంచి 90% మంది మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఈడ చూసుకున్నట్టయితే సగం మంది కూడా గెలవలేకపోయారు. కాబట్టి మరి పరిషత్ ఎన్నికలు పెట్టడానికి గుర్తుల మీద ఎన్నికలు పెడితే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇప్పుడైతే ఎవరు గెలిచినా మన వాళ్ళే అంటా ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా గుర్తుల మీద గెలిస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది అని చెప్పి మరో 6 నెలల పాటు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక అటు నీళ్లు ఇటు బీళ్లు, వ్యూహాత్మకంగా ఏపీ సర్కార్ అడుగులు, పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ మర్మం మీదే. మొత్తానికి దీనికి అంతా ఏదైతే అసమర్థ ప్రభుత్వందే కారణం. ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టి మరి గోదావరి నీటిని, ప్రాణనీత నీటిని కిందికి వదులుతా ఉంటే వాళ్ళ మీద నుంచి పోతున్న నీళ్లను చూసి వాళ్ళ కన్ను కొట్టి ఇలా బనకచెర్ల ప్రాజెక్టును మరి ఇక్కడ ప్రారంభించడానికి ప్రయత్నం చేసిరు. దాని మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్ళీ ఇక్కడ ఏదైతే నల్లమల్ల సాగర్ అని చెప్పి మరి ఇక్కడ పోలవరకు నల్లమల్ల సాగర్ కు లింక్ చేసి ఆ పోలవరం ద్వారా నీటిని మళ్లించుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే చేతగాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రెండు 2029లోనూ ఇవే ఫలితాలట. పంచాయతీ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం. మేము 2/3 మెజార్టీ సాధిస్తాం. ప్రతిపక్షానికి 1/3 సీట్లు మాత్రమేనట. 12,702 పంచాయతీల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిందట. రెబల్స్ 808 మందితో కలిపి 8,335 మందిని గెలిచినమని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ కట 3500 వచ్చినాయట, బీజేపీకి 710 వచ్చినాయట. వీళ్ళు మరి వన్ సైడ్ గెలిచిందట 8,335.
మరి 8,335 గెలుచుకొని మరి 3/2 మెజార్టీ సాధించినావు కదా, మరి పరిషత్ ఎన్నికలు పెట్టు, మొత్తం నీకే వస్తాయి కదా, మరి ఎందుకు ఆపుతున్నావు? మరి ఇక్కడ పరిషత్ ఎన్నికలకు పూర్తయిపోయి 1.5 year దాటిపోయింది, 2 సంవత్సరాలు దగ్గరికి వస్తా ఉన్నది, మరి వాటిని ఎందుకు పెడతలేవు అంటే గుర్తులతోటి పోతే మీ గూబ గుయ్యమంటదని చెప్పి అర్థమయ్యే దీనికి ఆపుతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ కు తిరుగులేని విజయం, కేసీఆర్ ను సీఎం చేసే వరకు విశ్రమించద్దు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు భువనగిరి నుంచే పునాది, నూతన సర్పంచులకు అభినందన సభలో కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ విజయం మనకు రాబోతా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా గమనించాలి. బీఆర్ఎస్ ఆ సర్పంచ్ ఎన్నికలతోటి జోష్ మీద ఉన్నదనే విషయం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 102 ఎకరాలు అటవీ శాఖ వేనట, సాగర్ రోడ్ లో ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదు, రాష్ట్ర సర్కార్కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, జాగీర్లో రద్దుతోనే ఆ భూములన్నీ సర్కార్ పరం 1953లోనే రెవెన్యూ శాఖ నుంచి అటవీ శాఖకు బదిలీ, ఎస్టేట్ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు, అటవీ అధికారుల అలసత్వంతోనే ఈ పరిస్థితి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులు 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించండి, సిఎస్ కు సుప్రీం ఆదేశం, 20 ఏళ్ల వివాదానికి తెరా, సుప్రీం తీర్పుతో 1000 కోట్ల భూమి సర్కారు సొంతమా, మరి దాన్ని తీసుకుపోయి మళ్ళా ఏదైతే 102 ఎకరాలంటే మళ్ళీ ఎకరానికి 100 కోట్లు 130 కోట్లని మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నదని ఈ అటవీ భూమిని మళ్ళా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి దృష్టి ఎక్కడ చూసినా వీటిని అమ్మడం మీదే ఉన్నదనే విషయాన్ని గమనించాలి. 2029లో మరి ఇక్కడ జాకీలు పెట్టి లేపుతాంది ఈనాడును ఆంధ్రజ్యోతి పత్రికలు, జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇక్కడ బీసీ మీద ఏదైతే మరి వ్యతిరేకత వస్తుందని చెప్పి 42% ఇస్తా అన్నారు కదా, మరి 42% ఇయ్యలేదంటారని ఇక్కడ జనరల్ స్థానంలో సగం సీట్లల్లో బీసీలే గెలిచిందట, పంచాయతీ అంతా బీసీలదే, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కు కల్పించింది అన్నట్టుగా రాస్తా ఉన్నాడు. అరే విధవా, 42% రాజ్యాంగ పరంగా హక్కు కల్పించినట్టయితే మరి ఆ 42తో పాటు జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ జనరల్ స్థానాల్లో సగం గెలుచుకుంటే ఇలా 60%కి పైగా, అంటే బీసీలు ఎంతమంది ఉన్నారో అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉండే. స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకు బీసీలకు మీరు ఏదైతే దానికి ప్రాతినిధ్యం కలగకుండా చేస్తా ఉన్నారు, రేపటి రోజున మీకు చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ స్థానిక సంస్థల్లోనే వాళ్ళను ముందుకు మడనిత్తలేరు బీసీలను, అంటే ఇంకా మీరు చట్టసభలలో ఎక్కడ అడుగు పెట్టనిస్తారు అని చెప్పి మరి ఇక్కడ కమ్మ, రెడ్డి, రావు, బ్రాహ్మణ, మరి ఇక్కడ ఏదైతే కోమటి వీళ్ళందరూ కూడా ఏకమై బీసీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. భారత మరి ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ రచయిత ఏదైతే ఎస్సీలకు ఏదైతే హక్కు కల్పించిందో వాళ్ళు మాత్రమే చట్టసభల్లో అడుగు పెట్టగలుగుతా ఉన్నారు. కానీ బీసీలు ఒకరిద్దరు వెళితే వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కి పెడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక జీరాంజీ బిల్లు పాస్, లోక్సభలో బిల్లుకు ఆమోదం, బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన, పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ, బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం అంటున్న ఖర్గే, 27న సిడబ్ల్యూసీ బిల్లుపై చర్చ, మీకు ఈ ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు, ప్రజా సమస్యలు అవసరం లేదు, ఏదైనా ఓట్ల సవరణ దాని మీద పోకుండా మరి తుర్కోళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఓటాకి ఇవ్వాలి, ఎందుకంటే బీజేపీకి తుర్కోళ్ళు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఏ దేశస్తులైనా వాళ్ళ ఓటు వీకేయద్దని దాని మీద తిరుగుతా చాలు, మీరు ఇక్కడ ప్రజా సమస్యలను పట్టించుకోకనే ఇలా కాంగ్రెస్ ను మరి ఏదైతే బొందలు ఆ బొంద పెడతా ఉన్న పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలను మరి ఇక్కడ వీళ్ళు టార్గెట్ చేసుకోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సింది పోయి అక్కర్రాని పట్టుకొని దేశవ్యాప్తంగా ఈయన పాదయాత్రలు చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. మరి ఇక్కడ బీసీ బిల్లు అంటాడు, 42% రిజర్వేషన్ అంటాడు, పార్లమెంట్ ఒక్కరోజు కూడా మాట్లాడు. ఆయన చిత్తశుద్ధి మీద ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అట సజ్జనార్కి ఇస్తారట, ఇక సజ్జనారే అన్నిటికీ వీళ్ళకు పరిష్కార మార్గంగా కనబడతా ఉన్నాడేమో. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఫలితాలే వస్తాయని చెప్పి మరి ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితి. చేయి కలిపి ఆధిక్యంలో నిలిపి పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా. మరి ఇక్కడ వీళ్ళు మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డిని లేపాలని చూస్తా ఉన్నారో ఖచ్చితంగా మరి ఎవరు ఇండిపెండెంట్ గా గెలిచినా లేదంటే ఇతర పార్టీలను గెలిచినా కూడా కండువాలు కప్పి వాళ్ళన్నిటిని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసిండ్రు. మరి పరిషత్ ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నది ప్రభుత్వం అనే దాని మీద పరిషత్ ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన బాధ్యత మీద ఆంధ్రజ్యోతిడు రాయాడు, ఈనాడు రాయాడు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ ఈ 5 సంవత్సరాల పాటు కాపాడుకోవాలి, తద్వారా వీళ్ళకి రావాల్సిన యాడ్లు తీసుకోవాలి, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగాలి. దానికోసం పత్రికా విలువలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి
కాళ్ళ కాడ కుదవబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.